జిల్లాలో చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా తెల్లవారుజామున శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి తలంబ్రాల బియ్యం సమర్పించేందుకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. స్వామివారిని దర్శించుకుని తమ కోరికలు తీర్చుకున్నారు. చాలా చక్కగా ఏర్పాట్లను నిర్వహించారు. వేలాది మంది భక్తులు వచ్చినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కళ్యాణాన్ని విజయవంతం చేసినందుకు మా అన్ని డిపార్ట్మెంట్లకు, హాజరైనటువంటి భక్తులకు, పాత్రికేయులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, భక్తులందరూ కూడా కళ్యాణ ఘట్టం పూర్తయినప్పటికీ స్వామివారి దర్శనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. అందరూ కూడా స్వేచ్ఛగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీ ప్రయాణాలు తిరిగి క్షేమంగా వెళ్ళాలని కోరుకుంటూ అందరికి పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా ఇప్పుడే పూర్తయింది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు నగరకల్ ఎమ్మెల్యే గారు శ్రీ వేముల వీరేశం గారు దంపతులతో పాటు పాల్గొనడం జరిగింది. వారు స్వామివారికి తలంబ్రాలు సమర్పించడము, భక్తులంతా శాంతియుత వాతావరణంలో దేవుని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరఫున గౌరవనీయులు శ్రీ శరత్చంద్ర పవార్ IPS సార్ గారి ఆదేశానుసారము 1000 మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ వివిధ డ్యూటీలలో నియమించడం జరిగింది. ముఖ్యంగా పార్కింగ్, భక్తులకు ఇక్కడ కొండపై పార్కింగ్ లేదు కాబట్టి కిందనే 4 స్లాట్లు బుక్ చేసి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ సంబంధించి చాలా చక్కగా ఏర్పాట్లను నిర్వహించారు. వేలాది మంది భక్తులు వచ్చినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు ఈ యొక్క చెరువుగట్టులో త్రేతాయుగంలో పరశురాముడిచే ప్రతిష్ఠితమైనటువంటి జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణము రథసప్తమి రోజు పురస్కరించుకొని 5 రోజులు పాంచాన్నిక ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో ఈ రోజున తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మంటపంలో విశేషంగా స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో అనేక మంది భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా తిలకించి పాల్గొన్నటువంటి భక్తులకు సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో శైవాల క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సప్తమి తిథి రథసప్తమి పర్వదినం సందర్భంగా నిన్నటి రోజున ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం తలంబ్రాలు, అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని, తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, శ్రీరామ పండితులు, అలాగే రామలింగేశ్వర ధర్మరాల అర్చక స్వామి వారి నేతృత్వంలో ఎంతో వైభవపేతంగా, ఎంతో భక్తి ప్రపత్తులతో, ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇక్కడితో పూర్తయింది. స్వస్తి. ఈ యొక్క చెరువుగట్టులో త్రేతాయుగంలో పరశురాముడిచే